మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. హలో నమస్తే. మాజీ మంత్రి, జమ్మలమడుగు ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి తిరుపతిలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఆయన మాట్లాడుతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం పైన ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో చర్చను రేకెత్తిస్తున్నాయి. ఏమన్నారు ఆదినారాయణ రెడ్డి? ఆదినారాయణ రెడ్డి రాష్ట్రంలో కమ్మటి పాలన నడుస్తోంది అన్నారు. రాష్ట్రంలో కమ్మటి పాలన నడుస్తోంది అన్నారు. గతంలో గజ్జెల మల్లారెడ్డి, ఎన్టీ రామారావు ప్రభుత్వం ఎలా ఉంది అంటే రాష్ట్రంలో ఎన్టీ రామారావు నేతృత్వంలో కమ్మటి పాలన నడుస్తోంది అని చెప్పారు. ఆ రోజు మల్లారెడ్డి గారు చెప్పిన మాటనే ఈరోజు నేను అంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో కమ్మటి పాలన నడుస్తోంది అని అన్నారు. ఆయన మాటల వెనక అసంతృప్తి కనపడుతోంది. ఆయన మాటల వెనక ఆవేదన కనపడుతోంది. ఆయన మాటల వెనక రాష్ట్రంలో ఓ కులం మాత్రమే అధికారంలో ఉంది లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది అనే మాట వినపడుతోంది. ఈ రాష్ట్రంలో కేవలం ఒక కులం పాలన చేస్తోంది, ఒక కులం మొత్తం ఆధిపత్యం చేస్తోంది లాంటి మాట, అటువంటి ఒక ఆలోచన, అటువంటి ఒక అంచనా కూటమిలోని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడికి, ఒక ఎమ్మెల్యేకి రావడం అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలోనూ 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ పైన ఈ తరహా విమర్శలు, ఈ తరహా మాటలు చాలా విన్నాం. ఈ తరహా విశ్లేషణలు చాలా చూసాం. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ 19లో ఓడిపోవడానికి కూడా అది కొంత కారణమైంది. సో ఇప్పుడు మళ్ళీ అదే మాట ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచో ఇంకెవరి వైపు నుంచో కాకుండా భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ నేత నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన నర్మగర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఎక్కడా దాచుకోలేదు. ఆయన హిడెన్గా కూడా మాట్లాడలేదు. కమ్మటి పాలన నడుస్తోంది, రాష్ట్రంలో ఒక కులం మాత్రమే ప్రాధాన్యత ఉన్నట్టు ఉండాల్సిన అవసరం లేదు, అన్ని కులాలను గౌరవించాల్సిన అవసరం ఉంది, అన్ని కులాలకు ప్రాతినిధ్యం రావాల్సిన అవసరం ఉంది అనే మాట కూడా మాట్లాడారు. సో కమ్మటి పాలన అని నేను అన్నాను, దాన్ని మీరు తప్పుగా ఎందుకు తీసుకున్నారు అని ఆయన రేపొద్దున మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా ఓపెన్గానే మాట్లాడారు. ఒక కులానికి కాదు, అన్ని కులాలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే మాట చెప్పడం ద్వారా రాష్ట్రంలో ఒక కులానికి సంబంధించిన ప్రాధాన్యత ఎక్కువగా ఉంది పాలనలో అనే విషయాన్ని కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే చెప్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి మేం కారణం, మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు లాంటి అసంతృప్తి కూడా ఆయన మాటల్లో ధ్వనించింది. రాష్ట్రంలో కూటమి ఏర్పాటు అవ్వడానికి రీజన్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడేదే కాదు. భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చేది కాదు. ఆదినారాయణ రెడ్డి మాటలివి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరువాతే, ఎందుకంటే మేము రావడం వల్లే కూటమి ఏర్పడింది, మేము రావడం వల్లే అధికారంలోకి రాగలిగాం, మమ్మల్ని తక్కువ చేస్తే ఎట్లా, మమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లా, మాకు ప్రాధాన్యత లేకపోతే ఎట్లా. ఆయన మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీకి ప్రాధాన్యత ఉండట్లేదు, భారతీయ జనతా పార్టీని సరిగా పట్టించుకోవట్లేదు అనే ఆవేదన కనిపించింది. దాంతోపాటు ఓ కులానికి పెద్దపీట వేస్తున్నారు, మిగతా కులాలను పట్టించుకోవట్లేదు అనే ఆవేదన కూడా కనిపించింది. తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి వివాదం చూసాం. సిమెంట్ లారీలకు సంబంధించిన అంశానికి సంబంధించి వివాదం, నేరుగా కొట్టుకునేదాకా కార్యకర్తలు, మోహరింపు, ఎస్పీలకు లేఖలు రాయడం, పేకాట వ్యవహారం, ఇవన్నీ కూడా వివాదాలు చూసాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదినారాయణ రెడ్డి చుట్టూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, వాళ్ళిద్దరి మధ్య టెన్షన్ వాతావరణం చూసాం జమ్మలమడుగు ప్రాంతంలో. అంతేకాదు ఇటీవల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మరొక ఎంపీకి ఆదినారాయణ రెడ్డికి మధ్య వివాదం ఉన్నట్లు, విభేదాలు ఉన్నట్లు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ ఆదినారాయణ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలపైన, అక్కడ పేకాటకు సంబంధించిన వ్యవహారాలపైన కడప ఎస్పీకి లేఖ రాయటం కూడా సంచలనం కలిగించింది. ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ, భారతీయ జనతా పార్టీలోనూ అలాగే కూటమిలో ఉన్నప్పటికీ కూటమిలోనూ అసంతృప్తిగా ఉన్నారు అనే విషయాన్ని బహిరంగంగా పార్టీకి సంబంధించిన సమావేశంలో వ్యక్తపరచడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది కేవలం ఆదినారాయణ రెడ్డి ఒక్కడి మాటేనా? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శ్రేణులందరిలోనూ ఇదే తరహా చర్చ, ఇదే తరహా ఆలోచన ఉందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఆదినారాయణ రెడ్డి ఈ మాటలు పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో ఓపెన్గా చేసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలని ఖండించే పరిస్థితిలోనూ, ఆయన వ్యాఖ్యలు తప్పు అని చెప్పే పరిస్థితిలో కూడా భారతీయ జనతా పార్టీ కనిపించట్లేదు. ఇంత సమావేశంలో పాల్గొన్న అనేక మంది నాయకులు
ఆదినారాయణ రెడ్డి చెప్పింది నిజమే కదా, ఇలా ఉండకూడదు కదా, మన వల్లే కదా కూటమి ఏర్పడింది, మన వల్లే కదా అధికారంలోకి వచ్చింది, మనకి ఏం ప్రాధాన్యత దక్కింది లాంటి మాటలు మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది.